మాది నందలూరు మండలం కుందానెల్లూరు గ్రామం. ఇసుక మీద డిసెంబర్ 15వ తేదీ మొట్టమొదటిగా ఇల్లీగల్ మైనింగ్ జరుగుతుందని మేము అప్పుడు అన్నమయ్య జిల్లా కలెక్టర్ రాయచోటికి వెళ్ళి ఆయన విషయం చెప్పి అర్జీ ఇచ్చాము. ఆయన దాని మీద స్పందిస్తానని చెప్పాడు, కానీ ఎలాంటి స్పందన ఆయన దగ్గర లేదు. ఆ తర్వాత ఏప్రిల్ నెలలో ఈ జిల్లా కలెక్టర్ ఇప్పుడుండే కలెక్టర్ దగ్గర కూడా వచ్చాము, విషయం చెప్పుకున్నాము. ఇట మాకు వేరే ఆధారం లేదు, మాకుండేది ఒకే ఒక చెయ్యేరు, ఎలాంటి ప్రాజెక్టు నీళ్లు లేవు. మా రాజంపేట నియోజకవర్గంలో చెయ్యేటి మీద రాజంపేట, పెనలూరు, నందలూరు 3 మండలాల వాళ్ళు బతుకుతున్నారు. ఇక్కడ ఎలాంటి ప్రాజెక్టు లేదు, ఎలాంటి ఉద్యోగ అవకాశాలు కూడా లేవు. కేవలం ఆ ఏటిలో ఫిల్టర్లు వేసుకొని ఆ ఫిల్టర్ల మీద వచ్చే నీళ్లతో మేము వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాము. ఇప్పుడు అలాంటి చోట ఇల్లీగల్గా అంటే ఇప్పుడు గవర్నమెంట్ ఒక చట్టం పెట్టింది, మనుషులతో లోడ్ చేసుకొని ట్రాక్టర్లతో బయట తోలుకొని తీసుకోమంటుంది. ఆ విధంగా చేసుకోండి అని మేము అంటున్నాం, కానీ అట్లా జరగడం లేదు. ఒక్క ట్రాక్టర్ కూడా మనుషులతో లోడింగే చేయడం లేదు. మొత్తం పెద్ద పెద్ద ఇటాచీలు ఒక్కో చోట 2-3 ఇటాచీలు పెట్టడం, అవి 25 టన్నుల బండిని 40 టన్నులు ఇసుకేసుకొని అది గర్భంలోంచి తీసుకుపోతున్నారు. ఈ విధంగా ఇసుకే లేకుండా వెళ్ళిపోతే మాకు నీళ్ళే ఉండవు. దాని మీద 20 చెయ్యట్లో 21 ఏటి ఊట కాలాలు ఉన్నాయి. ఈ ఏటి ఊట కాలాన్ని వెళ్ళిపోతాయి. అట్లే తాగే నీళ్ళకి సంబంధించి ఆర్డబ్ల్యూఎస్ స్కీములు, సిపిడబ్ల్యూఎస్, రాజపేట మున్సిపాలిటీకి అయితే, పెనలూరు టౌన్కి అయితేనే, నందలూరు నుంచి కొత్త విధంగా ఎన్నో గ్రామాలకు ఆ ఏటిలో వచ్చే ఊటతోనే డ్రింకింగ్ వాటర్ స్కీములు నడుస్తున్నాయి. ఈరోజు ఇన్ని జరుగుతున్నాయి సార్. ఈ విధంగా ఇసుకెత్తపోతే నష్టం వస్తుందని చెప్పి మేము దీని విషయం మీద ఎన్నోసార్లు ఎంతోమందికి అర్జీలు ఇచ్చాం. ఈ విధంగా వాళ్ళు 3 అడుగులు పెడితే కనీసం 18 అడుగులు 15 అడుగులు లోతు పెట్టేసి ఈ విధంగా ఇసుక క్వారీలు ఎత్తున్నారు. ఈ విషయాన్ని నందలూరు పోలీసు వారికి కూడా తెలియజేశాం. ఇదే నందలూరు పోలీస్ స్టేషన్ కూడా మేము తీసుకున్న ఫోటో తహసీల్దార్కి కూడా చెప్పాం. తహసీల్దార్ నుంచి వచ్చే ఫోటో, వాళ్ళు స్వయంగా ఇసుకెత్తేది లోడ్ చేసేటి ఫోటోలు. ఇవే కాకుండా వాళ్ళకి ఇచ్చిన ఫోటోలు ఒకసారి పైకి మీటర్ లోపల ఇసుక తీయాలంటే కనీసం 15 అడుగుల లోతులో ఇసుకుండే ఫోటో ఇది. ఈ ఫోటో కూడా చూపించి చెప్పాము, చూపించి చెప్పినా కూడా నో రెస్పాన్సు. ఈ విషయాన్ని తహసీల్దార్ గారికి తహసీల్దార్తో సహా ఆ ఫోటోలతో సహా ఆ మేడంకి ఇచ్చి ఈ విషయాన్ని చెప్పాము, చెప్పినా ఉపయోగం కనపడలేదు. అలాగే అడిషనల్ ఎస్పీ రాజంపేటలో ఉండే అడిషనల్ ఎస్పీ గారికి స్వయంగా మేము వెళ్ళి ఆయన కలిసి అడిషనల్ ఎస్పీ ఇది సబ్ కలెక్టర్ గారికి ఇచ్చాం. రాజంపేట సబ్ కలెక్టర్ గారికి మేము కలిసి విన్నవించుకొని ఈ విషయాలన్నీ చెప్పి ఇచ్చాం. నో యూస్. రాజంపేట అడిషనల్ ఎస్పీకి కూడా ఈ విషయాన్ని ఇచ్చాం. నో యూస్. అధిక లోడుతో పోతున్న టిప్పర్లతో సహా ఫోటోలు ఎత్తి చూపించాం. అధిక లోడు ఎలాంటి బ్రేక్ ఇన్స్పెక్టర్ కూడా అది మనం ఏదైనా కొద్దిగా 1 టన్ను ఎక్కువైతే 20,000 ఫైన్ వేస్తాడు. ఇంత పెద్ద టన్ను అంటే 25 టన్నులు 40 టన్నులు పోయినా కూడా ఎలాంటి చర్య లేదు. బ్రేక్ ఇన్స్పెక్టర్ అసలే పట్టించుకోడు. ఈరోజు మళ్ళా కలెక్టర్ గారికి ఇచ్చింది. దీనికి సంబంధించిన కలెక్టర్ గారి ఆఫీస్ నుంచి మాకు ఇచ్చిన కలెక్టర్ గారు ఏం చెప్పారు, మేము పోయినప్పుడు కలెక్టర్ గారిని కలిసాము. కలెక్టర్ లేరు, అక్కడుండే వాళ్ళకి చెప్పాము. ఆయన అంటే ఇక్కడ మన స్పెషల్ కలెక్టర్ గారు మాది అర్జీ తీసుకున్నారు. అర్జీ తీసుకొని ఆయన మా ముందరనే మైనింగ్ సంబంధించిన సార్ని ఒక ఆయన పిలిపించాడు. మైనింగ్ సార్తో చెప్పాడు, ఇది చూడండి అని. మేము అక్కడే విశదీకరించాము, సార్ ఇటు ఎన్నిసార్లు జరిగిందని, ఏమైనా యాక్షన్ తీసుకోని అన్నాడు. సరే అని ఆయన ఏం చెప్పాడంటే మైనింగ్ ఆయన, అయ్యా ఇది మా పరిధిలో లేదు, ఇది అన్నమయ్య జిల్లా కరెక్ట్ పరిధిలో ఉండదు, మేమేమి చేయలేమని మాకు బయటకు వచ్చి చెప్పాడు ఆయన. మేమేం చేయలేము, మీరేమో అర్జీలు ఇస్తూనే ఉన్నారు, ఇది మా జిల్లాల మార్పిడిలో మా చేతికి రాలేదు, మేమేం చేయలేము, మీ విషయాన్ని మేము ఆయన పంపిస్తామని చెప్పారు. అదే ఏడీ మైన్స్ ఫోన్ చేసి అయ్యా జూన్ 1వ తేదీ నుంచి ఇట్లా పోకూడదని చెప్తున్నారు, కలెక్టర్ గారు ఇచ్చారు, దీని మీద మీరు యాక్షన్ తీసుకొని ఫోటోలు కూడా పంపిస్తే మీరు నాకు ఫోనే చేయొద్దని ఇప్పుడు మదనపల్లి ఏడీ గారు మాకు చెప్తున్నారు. మరి ఎవరికి చెప్పుకోవాలా, మేము ఏ బాయిలో దూకాలో మాకే అర్థం కాకుండా ఈరోజు కలెక్టర్ గారికి దృష్టి తీసుకోవాలని వస్తే ఇక్కడ జరుగుతుంది. మైనింగ్ వాళ్ళే ఇప్పుడే ఈడే ఇస్తే ఇది మేము చేయలేము, ఇది ఎవరి పరిధిలో ఉంటే మేము ఎవరికి చెప్పుకోవాలో మాకు అర్థం కావట్లేదు. మరి ఇదంతా గవర్నమెంటే కావాలని చేపిస్తుందేమో, గవర్నమెంట్ హ్యాండ్ లేకపోతే ఈ విధంగా చేయరేమో అని మాకు అనిపిస్తుంది. ఇప్పటికైనా పై అధికారులు స్పందించి వెంటనే అక్రమ ఇసుక మైనింగ్ని ఆపాలని కోరుకుంటూ ముగిస్తున్నాం.